ఎంతో క్రిస్పీగా యమ్మీగా టేస్టీగా ఉండే మన చీజ్ షార్ట్స్ రెడీ. ఈ ప్రాసెస్ అంతా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేయాలి సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్, మనం అక్కడ వెళ్ళి ఏ ఆయిల్ తినే బదులు ఇంట్లో కమ్మగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా చేసుకొని తినండి. ప్రాసెస్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి దీంట్లో కాంబినేషన్ కెచప్. ఓకే అత ఆలుగడ్డ ఒలచాలి, హెల్ప్ చేస్తారా? రండి. సో చూస్తున్నారా, మేము ఇద్దరం కలిసి ఆలు పీల్ చేస్తున్నాం. బాయిల్డ్ ఆలు ఏదానికి అనుకుంటున్నారా? స్పెషల్ స్నాక్ చేస్తున్నాం. మా ఆయన చాలా రోజుల నుంచి స్నాక్స్ అడుగుతున్నారు. సో స్నాక్ టైం అయిపోయింది ఆల్రెడీ 4:30. సో పాపం ఇవాళ చేసి పెడదామని మా ఆయన కోసం నేను మా ఆయన నిద్ర లేక ముందే చీజ్ ఆర్డర్ పెట్టేశా. సో ఆయనకు తెలీదు నేను ఏం చేస్తున్నా అని. ఏమండి తెలుసా? తెలీదు. సో ఇప్పుడు ఏమన్నా గెస్ట్ చేయగలరా? పొటాటో చీజ్ అని హింట్ ఇచ్చా. పొటాటో చీజ్, ఎస్, చీజ్ బాల్స్. కరెక్ట్. మీకు ఎంతో ఇష్టమైన చీజ్ బాల్స్ చేస్తున్నాను ఇంట్లో, హోమ్ మేడ్. తర్వాత బాగా హెల్దీగా, హెల్దీ అని చెప్పను ఎలాగో ఆయిల్, బట్ ఓకే బయట తినడానికంటే ఇంట్లో తినడం మేలు కాబట్టి ప్రాసెస్ అంతా ఎలా చేస్తానో చూసేయండి. మేము ఇద్దరం అత్త కోడళ్ళు కలిసి చేస్తాం. మా అత్త కూడా ప్రాసెస్ నేర్పిస్తూ నేను చేస్తా చూడండి. అత్త చీజ్ బాల్స్ చేశారు, పొటాటో బాల్స్ చేశారు, కానీ ఇంతకుముందు చీజ్ ఎలా యూజ్ చేయాలని తెలీదు. సో నేను ఇప్పుడు ఇద్దరికి, మా అత్తకి మా ఆయనకి ఇద్దరికి అండ్ మీకు కూడా ఇద్దరికి చెప్తూ అందరికీ ఇవాళ చీజ్ బాల్స్ చేసేస్తున్నా. సో అందరూ చాలా మంది కష్టపడుతుంటారు పొటాటో స్మాష్ చేయడానికి. బెస్ట్ టిప్ ఏంటి అంటే చూడండి, ఫోర్క్ ఇలా కొంచెం స్ట్రెంగ్త్ ఉన్న ఫోర్క్ తీసుకోండి, పెట్టండి, ప్రెషర్ ఇవ్వండి, అంతే. నీట్గా ఉండలు లేకుండా ఈజీగా స్మాష్ అయిపోతుంది. ఇన్ కేస్ ఈ ఆలుగడ్డ వేడి ఉన్నా కూడా చూడండి, ఇక్కడ యాక్చువల్లీ పొగలు వస్తుంది, మేబీ మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో తెలియదు. ఈజీగా త్వరగా అయిపోతుంది. విత్ ఇన్ ఎ మినిట్ ఎన్ని పొటాటోస్ ఉన్నా కూడా మనం ఇలా స్మాష్ చేసుకోవచ్చు. ఓ క్యాప్సికమ్, ఎర్రగడ్డలు, బ్రెడ్ క్రమ్స్, ఆలు, చీజ్. ఇది గీనా? టిపికల్ ఇండియన్ ఉమెన్ థింగ్స్. మీరు ఏ డబ్బా అనుకుంటారో ఆ డబ్బాలో అది ఉండదు, మేము వేరే నింపింటాం. సో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఇందాక స్మాష్ చేసుకున్న ఆలు అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో స్మాష్ చేసుకున్న ఆలు అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్. ఇన్ కేస్ మీరు మిర్చి బాగా పలుగ్గా తగలాలి అనుకుంటే కట్ చేసుకొని వేసుకోండి. మా ఆయన తినరు కాబట్టి నేను ఇలా వేస్తున్నా దీన్నంతా నీట్గా. తర్వాత ఉల్లిపాయలు ఇంత సన్నగా తరగాలి అంటే నాకైతే ఇంపాసిబుల్, మీకు అవుతుందేమో, మీరు కట్ చేసుకోండి. ఇందులోనే క్యాప్సికమ్ కూడా వేసేసాను, చూసారా ఎంత సాఫ్ట్ అయ్యాయో. ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నా. క్యాప్సికమ్ ఉల్లిపాయలే కాదు, మనము గార్లిక్ కూడా వేసాము. ఎస్, గార్లిక్ కూడా ఇందులోకి వేసి, నాకు గార్లిక్ వస్తే సరిపోదు అందుకని ఇలా వేసేసాను. తర్వాత బ్రెడ్ క్రమ్స్, ఇన్ని అవసరం లేదు, ఒక హాఫ్ మాత్రమే. తర్వాత ఇందులో చాట్ మసాలా, ఒక పక్క చేస్తా ఉంటే ఒక పక్క క్లీనింగ్. పెప్పర్ పౌడర్, మిర్చి పౌడర్ నేను కొద్దిగానే వేస్తున్నా కలర్ కోసం అంతే యాక్చువల్లీ. ఇంకా మెయిన్ నెయ్యి కాదు లేబ్బా, నెయ్యి లాంటిది కార్న్ఫ్లోర్ చూసుకుంటూ వేసుకోవాలి. దీంట్లో గుర్తుంచుకోండి, ఎక్కడ మనం వాటర్ అనేది యూజ్ చేయం, ఎందుకంటే బాయిల్డ్ పొటాటో తర్వాత ఆనియన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడే దీనికి సరిపడా సాల్ట్ వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు మిక్సింగ్. సో ఇది ధనియా పౌడర్ మర్చిపోయాను యాక్చువల్లీ వేయడం, ఇప్పుడు వేసి మిక్స్ చేసేస్తా. సో ఇలాగే ఇప్పుడు మనం ఇంకొక బౌల్లో కార్న్ స్టార్చ్, ఇంకా 1 స్పూన్ మైదా, అంతే. ఇంక ఇప్పుడు వాటర్ వేసి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. సో వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి, బట్ చూసుకోండి ఎక్కువ వాటరీ అవ్వకూడదు, గట్టిగా కూడా ఉండకూడదు, కొద్దిగా దోసపిండి కంటే నీళ్ళగానే ఉండాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో
మనకి ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకుంటే ఇంక ఇక్కడ ఈ ధనియా పౌడర్ వేసాం కదండి, ఇది కలుపుకోవాలి. ఏ ఆగాగాగాగాగు. అట్లా కత్తెరతో కట్ చేయకూడదు, అది నేను చూపిస్తాను అంతే. ఇదే దీనికి కత్తెర అవసరం లేదు, జస్ట్ ఇక్కడే క్లియర్గా ఉంటుంది, రిమూవ్ అవుటర్ ప్యాకింగ్ బిఫోర్ కన్సంప్షన్ అని. దాని యారో మార్క్స్ ఉంటాయి కదా, సేమ్ ఇట్లా పట్టుకొని ఇట్లా పీకితే ఈజీగా వచ్చేస్తుంది, అంతే. వంట కూడా మీరే చేసేయండి ఇంకా. ఓకే అంతే, సింపుల్. పిస పిస చేస్తావో ఏం కథ లేదు, ఇంతే సింపుల్, దీన్ని తీసుకోవటమే. సో దీన్ని కూడా నేను కట్ చేస్తాను నీట్గా. సో కిచెన్ సిజర్ యూస్ చేయండి, మీరు ఏ దానికో వాడుకున్న సిజర్స్ యూస్ చేయొద్దండి. అరే ఏంట్రా ఇది? చూసారా, ఇలా 6 పీసెస్గా పెట్టుకున్నా. ఇంకా చిన్న చిన్నగా చేస్తా, ఇవి ఇంకా ఫస్ట్ స్టేజ్ కాబట్టి ఇప్పుడు ఇంకా చిన్నగా చేస్తా, ఈజీగా ఉంటుంది మనం పెట్టుకోవడానికి బాల్స్. సో మనం బాల్స్ చేసుకునే ముందే ఆయిల్ ప్రీ హీట్కి పెట్టుకోవాలి, అప్పుడే మనకి టైం అంతా బాగా బ్యాలెన్స్ అవుతుంది. మా ఆయన లాంటి వాళ్ళు పక్కన ఉంటారనమాట, వెయిట్ చేయలేరు, ఇంకెప్పుడు అంటూ ఉంటారు. సో మనం ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు లేనప్పుడు ఎలా అయినా చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు లేనప్పుడు అసలు చేయాల్సిన పనే లేదు, నువ్వు తినవు కదా. అంతే, కొద్దిగా ఇలా ఆయిల్ అనుకొని బాల్స్ చేసుకోవాలి. సో మీకు ఇన్ కేస్ పెద్ద సైజ్ కావాలి అనుకుంటే పెద్ద సైజ్ చేసుకోండి, నేను కొంచెం చిన్నగానే చేస్తున్నా. ఇలా బాల్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మనం తెప్పించుకున్న చీజ్ స్లైసెస్ని పెట్టేసి ఫోల్డ్ చేసేసి, మీరు బాల్స్ అయితే బాల్స్ మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్స్లో చేసుకోవచ్చు. నేను కొంచెం ఫోటోకి అంటే వీడియోకి ప్రజెంట్ చేయడానికి షార్ట్స్ షేప్లో చేస్తున్నాను. మనకి రెస్టారెంట్కి వెళ్తే ఇలాగే ఉంటాయి కదండి, అందుకనే నేను ఇలా చేసి పెట్టుకుంటున్నా. ఆయిల్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఈ బాల్స్ అన్నీ ఇప్పుడు మనం మైదా కార్న్ఫ్లోర్ కన్సిస్టెన్సీ చేసుకున్నామా, ఇందులో బాగా డిప్ చేసి, సో ఫోర్క్ వేసుకోండి, స్పూన్లో ఉన్నది రాదు. తర్వాత బ్రెడ్ క్రమ్స్ దాంట్లో వేసి బ్రెడ్ క్రమ్స్ బాగా కోట్ చేయాలి. చూసారా, కోట్ చేసి దీన్ని పక్కన ఉంచాలి. ఇలాగే ఇదే ప్రాసెస్లో అన్నీ రిమైనింగ్ అన్నీ చేసేసుకోవాలి. సో ఇలా అన్నీ చేసి పెట్టుకున్నవన్నీ సైడ్ ఉంచేసి మనం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా చూద్దాం. ఆయిల్ హీట్ అయిందా లేదా అని మనం జనరల్లీ ఎలా తెలుసుకుంటాం? ఏలు పెట్టి పిండేసి. ఓవర్ హీట్ అయితే మనకు ప్రాపర్గా అవ్వదు. చూసారా, నేను ప్రాసెస్ ఎట్లా చేస్తున్నానంటే పిండి కలిపిన తర్వాతనే ఆయిల్ స్టార్ట్ చేసా విత్ లో ఫ్లేమ్. ఇప్పుడు ఇంకా వేస్తున్నా. వేసిన తర్వాత కాసేపు దాన్ని వదిలేయండి, టచ్ చేయకండి. వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఆయిల్ని తిప్పుతున్నామే కానీ వేసిన షార్ట్స్ని ఇక్కడ టచ్ చేయలేదన్నమాట. ఆయిల్ని ఇలా అంటే అవే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, మనం చాలా సూక్ష్మంగా హ్యాండిల్ చేయాలి. మీ పని అయ్యేది కాదులేని మా అమ్మ స్టూల్ వేసుకొని కూర్చుని. కొంచెం ఇది ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అన్నమాట, అందుకే అండి అంత కాస్ట్లీ చీజ్ షార్ట్స్ బయట. అవునవును, ఏమో అనుకున్నా, చేసే వరకు మనకు తెలియదు అనమాట. సో చూసారా, ఇవన్నీ తీసి పక్కన ఉంచాను. ఇంకెప్పుడు సర్వింగ్ ప్లేట్కి సర్వ్ చేస్తాను. మన చీజ్ షార్ట్స్ ఎలా వచ్చాయో చూద్దాం. వావ్, చీజీగా ఉన్నాయి చూడండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పమని అత్తయ్యకి ఇస్తాను. కాకపోతే వేడున్నాయి. అత్త, కొద్దిగా వేడున్నాయి, చూసి ఎలా ఉందో రుచి చెప్పండి. సూపర్, బాగుంది. మీరు కూడా చేసుకోండి ఇట్లా. ఆగలేకున్నా, ఇంత బాగుందంటే అసలు ఆగలేకున్నా, ఇంత వేడుందంటే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు, లైక్ కొట్టి
థ్యాంక్ యూ.